వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. రెగ్యులర్గా ప్రతిరోజు కూడా మనం ఒక ఇంపార్టెంట్ ఈవెంట్, ఒక 1 ఆర్ 2 ఆర్ 3 ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా మనం రెగ్యులర్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నాం అన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ఈరోజు కూడా ఒక ముఖ్యమైనటువంటి 3 అంశాలతో మీ ముందుకు రావడం అనేది జరిగిందండి. యాక్చువల్గా సింగిల్ వన్ బై వన్ చెప్పొచ్చు, కానీ మనకి టైం ఎక్కువ లేదు కాబట్టి ఇంకా కొంచెం మనం ఫాస్ట్గా ఈ విషయాల్ని కంప్లీట్ చేసుకుందాం. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి యాక్చువల్గా మనం ఈరోజు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నటువంటి ఇక్కడ మనకి థంబ్నెయిల్ మీద ఉన్నటువంటి ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా 3 అంశాలని మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. ఆ 3 అంశాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో హరిత విప్లవం. ఆంధ్రప్రదేశ్లో హరిత విప్లవానికి సంబంధించినటువంటి అంశం. యాక్చువల్గా మనకు భారతదేశంలో హరిత విప్లవం వచ్చిందనే విషయం తెలుసు, దానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా మనకు తెలుసు. అదేవిధంగా మనకి ఇండియన్ ఎకానమీ పార్ట్ వచ్చేటప్పటికి ఇండియాలో హరిత విప్లవం చదువుకుంటాం. ఏపీకి సంబంధించినటువంటి హరిత విప్లవం దానికి సంబంధించి కొంత డేటా, ఎక్కువ టైం తీసుకోకుండా బ్రీఫ్గా నేను మరలా చెప్తున్నాను. నేను చెప్పేదే కాకుండా ఇదే వేదం అనుకోవద్దు, ఇంకా కొంచెం డెప్త్గా చదవండి మీరు. ఎస్పెషల్ మనం చెప్పేది కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నింటికి ఉపయోగపడుతుంది, కానీ ఎస్పెషల్ గ్రూప్ 2 ఎవరైతే మెయిన్స్ రాస్తున్నారో వాళ్ళకైతే మాత్రం ఎక్సలెంట్గా ఉపయోగపడుతున్నాయి ఈ టాపిక్స్ అన్నీ కూడా. సరే, ఇక్కడ మనకి హరిత విప్లవం అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ కనుక చూసుకున్నట్లయితే 2015 నుంచి 2020 వరకు 2015, 2020 పాలసీ అనేది ఆల్రెడీ మనకి ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఈ యొక్క గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అది ఆ యొక్క టూరిజం పాలసీ 2025 మార్చి 31తో ఇది అయిపోతుంది. 2025 అంటే ఈ సంవత్సరం మార్చి 31తో ఆ పాలసీ యొక్క గడువు అయిపోతుంది, ల్యాప్స్ అయిపోతుంది. కాబట్టి కొత్త పాలసీని వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఒక చిన్న నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం అనేది జరిగిందండి. యాక్చువల్గా మనం గతంలో ప్రకటించాం ఏ విధంగాను అంటే గ్రూప్ 2 మెయిన్స్ ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్ February 2 అని మనం డిసైడ్ చేయడం అనేది జరిగింది. మనం అనుకున్నాం అయితే ఇక్కడ ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేద్దామని చెప్పేసి అని అనుకున్నాం. అట్ ద సేమ్ టైం ఆ సెంటర్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. వైజాగ్, విజయనగరం, కర్నూలు, తిరుపతి, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు అండ్ హైదరాబాద్ ఈ యొక్క సెంటర్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కానీ యాక్చువల్గా అన్ఫార్చునేట్గా ఏం జరిగింది అంటే మనకి ఇక్కడ అనేక వందల మంది మనకు కాల్ చేస్తున్నారు. ఏమనంటే సార్ కొంచెం ఎగ్జామినేషన్ సెంటర్స్ పెంచండి అని, కానీ లేదనుకున్నట్లయితే ఆన్లైన్లో ఒకటి రాస్తాము, ఆన్లైన్లో కూడా మాకు అవకాశం కల్పించండి అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్లు కూడా పెంచేటటువంటి ఆ యొక్క ఆలోచనలో ఉన్నాం. వీటన్నిటికీ కొంత టైం అనేది మనకి కావాల్సి ఉంటుంది మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యానికి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎగ్జామ్ని జస్ట్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ మనం పెట్టేటటువంటి మెయిన్స్ ఎగ్జామ్. మీరు అనుకోవచ్చు సార్ ఇక్కడ మనకి ఏపీపీఎస్సీ ఆ ఎగ్జామ్ కాదండి, ఏపీపీఎస్సీ వారు గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కాదు, మనం పెట్టేటటువంటి గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ చేస్తున్నాం. మనకి February 2 పెట్టేటువంటి ఈ ఎగ్జామ్ని February 9 ఇవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ సండే. ఓకే, దానికి సంబంధించినటువంటి మీరు ఎవరైనా సరే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ రాయాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో కింద లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా మీరు తప్పనిసరిగా ఎగ్జామ్ రాయవచ్చు. ఇంకొక చిన్న విషయం మీకు మీ ముందుకు తీసుకురావాలి. యాక్చువల్గా మనకి అతి తక్కువ రేట్లకి ఇంకా రాబోయే రోజుల్లో రేట్లు అనేది తప్పనిసరిగా పెరుగుతాయండి. ప్రజెంట్ ఉన్నటువంటి సినారియో ప్రకారం చూసుకున్నట్లయితే తక్కువ రేట్లకి 4 సబ్జెక్టుల్లో మనకి ఏపీ హిస్టరీ, పాలిటీ, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక్కొక్క సబ్జెక్ట్ని కేవలం ₹199 మాత్రమే మనం అందించడం అనేది జరుగుతుంది. దీంట్లో 12 పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్ట్కి 12 పేపర్లు, 900 బిట్లు ఉంటాయి. మనకున్నటువంటి ఈ 1 మంత్ కూడా లేదండి, హార్డ్లీ 25 డేస్. ఈ 25 డేస్ కనుక ఈ 12 పేపర్లను కనుక చేసినట్లయితే ఆ 900 బిట్లని ప్రాక్టీస్ చేసినట్లయితే ఒక్కొక్క సబ్జెక్ట్ని 12 సార్లు రివిజన్ చేసుకున్నట్లుగా ఉంటుంది మనకి. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క 12 పేపర్లని చదవండి, 12 పేపర్లని ప్రాక్టీస్ చేయండి. మీరు 12 సార్లు రివిజన్ చేసినట్టుగా సబ్జెక్ట్ అవుతుంది. చాలా తక్కువ రేటు, మరలా ఈ యొక్క రేట్లు పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి తప్పనిసరిగా పర్చేజ్ చేస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రూపొందించడం జరిగింది, కొత్త పాలసీని ఫ్రేమ్ చేయడం జరిగింది. అది 2000 ఇప్పుడు మనకు ప్రజెంట్ జరిగేటువంటి 2025 నుంచి మరలా 29, 30 సంవత్సరాల వరకు కొత్త పాలసీ అనేది కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పాలసీ. ఆ పాలసీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్ష్యాలు ఏంటి, లక్షణాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి డేటా చూడాలి. కంపల్సరీ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్టు 100% పడి తీరుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే థర్డ్ విషయంగా చూసుకున్నట్లయితే సూపర్ 6, 3వ అంశం సూపర్ 6. ఈ సూపర్ 6 అనేది ఆయన యొక్క దత్తపుత్రిక చెప్పుకోవచ్చు, ఆయన యొక్క కళ్ళ సాకారం. ఆ యొక్క సూపర్ 6ని పెట్టుకునే అన్ని సీట్లు సాధించడం జరిగింది మన కూటమి ప్రభుత్వం. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాన్ని ఈరోజు ఆ రోజు చెప్పినటువంటి సూపర్ 6 ఈ రోజుని వెళ్ళి ఈ స్థానాన్ని నిలబెట్టడం అనేది జరిగింది.
ఆ కారణాలు ఇదో కారణంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా రేపు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సూపర్ 6 యొక్క డేటా కూడా మనం తప్పనిసరిగా చూసుకోవాలి. సరే ఈ 3 అంశాల గురించి బ్రీఫ్‌గా ఒక 10-15 మినిట్స్ ఎక్కువ టైం తీసుకొని 10-15 మినిట్స్‌లో ఈ 3 అంశాలని కూడా మీకు వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. సరే ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ మనకి హరిత విప్లవం. ఈ టాపిక్‌లో ఫస్ట్ టాపిక్ తీసుకుంటాను. మొత్తం 3 టాపిక్‌లు అని చెప్తున్నా. మొదటి టాపిక్ చూసుకుంటున్నాం. ఫస్ట్ టాపిక్. దాంట్లో హరిత విప్లవం 1966. యాక్చువల్‌గా మనందరికీ కూడా తెలుసు. ఇక్కడ మనకి హరిత విప్లవం అంటే ఏంటంటే నీటిపారుదల వసతి, రసాయన ఎరువుల వాడకంతో అధిక దిగుబడినిచ్చే వంగడాలతో సేద్యం చేసి ఎక్కువ దిగుబడులు సాధించడాన్ని హరిత విప్లవం అంటారు. ఇక్కడ 3 పాయింట్లు గుర్తుంచుకోవాలి. చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏంటంటే ఇక్కడ 3 పాయింట్లు ఇంపార్టెంటే. ఒకటి నీటిపారుదల వసతి కల్పించారు. రసాయన ఎరువుల్ని వాడకం చేశారు. మూడవది అధిక దిగుబడినిచ్చే వంగడాలతో సేద్యం చేశారు. విత్తనాలు అంటే ఇక్కడ మనకి హై ఈల్డ్, ఇక్కడ మనకి సీడ్స్ అనేవి కూడా ఎక్కువగా వాడడం అనేది, అంటే ఎక్కువ దిగుబడినిచ్చే వంగడాలు అంటే విత్తనాలు కూడా వాడడం అనేది జరిగింది. ఈ 3 పాయింట్స్‌ని తీసుకొని అధిక దిగుబడిని సాధించారు. వాటరు, కెమికల్స్, అది మనకి పెస్టిసైడ్స్, మూడోది సీడ్స్. వీటన్నిటి మూడింటిని కూడా తీసుకుని వాళ్ళు, కాబట్టి ఒకవేళ మీకు ఆప్షన్ ఇచ్చినట్లయితే 3 ఉన్నటువంటి పాయింట్ని మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. హరిత విప్లవం 3 ఉన్నటువంటి పాయింట్నే అధిక దిగుబడినిచ్చే విత్తనాలు అంటారు, రసాయన ఎరువులు అంటే ఏదో ఒకటి పిక్ చేసి కాదు, 3 ఉన్నటువంటి పాయింట్ని మనం ఇక్కడ ఆన్సర్ చేయవలసి ఉంటుంది. గుర్తుంచుకోండి. సరే, ఈ యొక్క హరిత విప్లవం మనం అందరూ చిన్న చదువుతారని వాళ్ళు వరకు చూసినట్లయితే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ నార్మన్ బోర్లాగ్ అని అందరికీ కూడా తెలుసు. తర్వాత నార్మన్ బోర్లాగ్ ఉన్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది 1970 శాంతి నోబెల్ బహుమతి పొందినటువంటి వ్యక్తి. యాక్చువల్గా వ్యవసాయ రంగానికి నోబెల్ బహుమతి లేదు. శాంతిలో ఆయనకి నోబెల్ బహుమతి ఇచ్చారు 1970 నార్మన్ బోర్లాగ్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా యొక్క ధాన్యం అనేది విపరీతంగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఎవరంటే నార్మన్ బోర్లాగ్. కాబట్టి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ నార్మన్ బోర్లాగ్ మనకు తెలుసు. తర్వాత మనకి ఎంఎస్ స్వామినాథన్, మన భారతదేశానికి వచ్చినప్పటికీ ఎంఎస్ స్వామినాథన్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పేసి చెప్తాం. మనం చదువుకుంటున్నాం, అవి మనకి తెలిసినటువంటి అంశాలే. సరే, ఇక్కడ మనకి హరిత విప్లవం యొక్క ప్రధాన లక్ష్యం ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం, నూతన ఆహార వ్యూహంలో క్రింది అంశాలని మనం ఉంచుకోవడం జరిగింది. ఏంటంటే అధిక దిగుబడి వంగడాల కార్యక్రమం ఒకటి చేసాం, స్వల్పకాల పంటలను ప్రవేశపెట్టడం జరిగింది, ఆధునిక సాంకేతిక పద్ధతుల్ని ఉపయోగించడం అనేది జరిగింది. వాటిలో మనకి పంటల మార్పిడి, నీటి పారుదల, రసాయన ఎరువులు, యంత్రాలు, పనిముట్లు, అలాగే పంటల రక్షణ, పరపతిని పెంచడం, మద్దతు ప్రకటించడం, ఇలాగ కొన్ని అంశాలు మనం కోర్ అంశాలుగా మనం తీసుకుని మనకి ఉత్పత్తిని పెంచడం అనేది జరిగింది. కాబట్టి ఆల్టుగెదర్ ఓవరాల్గా మీరు హరిత విప్లవం అంటే ఏంటో ఓవరాల్గా తప్పనిసరిగా చూడాలి. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. మనకి సిలబస్లో కూడా ప్రత్యేకంగా హరిత విప్లవం గురించి ఇవ్వడం అనేది జరిగింది. సరే, ఇక్కడ మనకి ఏపీలో హరిత విప్లవం, ఈ యొక్క హరిత విప్లవం కంటే ముందు మన ఆంధ్రప్రదేశ్లో సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం అనేది ప్రారంభించారు 1960. 1960 సంవత్సరంలోనే 60లో సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం 1960, సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం 1965. మీరు అక్కడ వేరియేషన్ గుర్తుంచుకోవాలి. జిల్లాల పథకం అంటే మాత్రం 1960 గుర్తుంచుకోవాలి, ప్రాంతాల కార్యక్రమం అంటే మాత్రం 65 గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాల్లో మొట్టమొదటిసారి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారంటే సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం ఆంధ్రప్రదేశ్లో 4 జిల్లాల్లో ప్రారంభించడం అనేది జరిగింది. ఇక్కడ మనకి 4 జిల్లాలు ఏంటంటే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు ఈ 4 జిల్లాలలో మొట్టమొదటిసారిగా సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకాన్ని 1960లో ప్రారంభించడం అనేది జరిగింది. తర్వాత సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. అంతేకాకుండా దేశంలో అధిక దిగుబడి విత్తనాల కార్యక్రమం ప్రవేశపెట్టిన సంవత్సరం 1966 ఖరీఫ్ కాలంలో ప్రవేశపెట్టారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి దేశంలోని హరిత విప్లవ కాలంలో అధిక ప్రయోజనం పొందేటువంటి నీటిపారుదల సౌకర్యాలని కల్పించడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ విషయంగా చూసుకున్నట్లయితే అది దేశవ్యాప్తంగా చూసుకున్నాం, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకున్నాం. ఇక్కడ మనకి ఏమైందంటే యాక్చువల్గా చెప్పాలి అనుకున్నట్లయితే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల అనేది మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదలని కనిపించింది. నెక్స్ట్ వాణిజ్య పంటల ఉత్పత్తిలో కొన్ని రకాల వాణిజ్య పంటల ఉత్పత్తిలో పెరుగుదల అనేది కనిపించింది. ఉత్పాదకతలో పెరుగుదల కనిపిస్తుంది. పంటల తీరులో మార్పు రావడం జరిగింది. ఉపాధి కల్పన, ఆదాయ స్థాయి పెరుగుదల, పేదరిక నిరుద్యోగ నిర్మూలన, వ్యవసాయ పరిశ్రమల మధ్య బంధాల బలోపేతం,
అయితే ఇక్కడ మనకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్‌లో గాని, భారతదేశ వ్యాప్తంగా గాని కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఈ యొక్క హరిత విప్లవం వల్ల. ఏంటి? మనకి హరిత విప్లవం అంటే సాంద్ర వ్యవసాయం ఇక్కడ మనకి ఎక్కువ సార్లు అడిగినటువంటి బిట్ ఏంటంటే, సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడు ప్రవేశపెట్టారు? సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం ఎప్పుడు ప్రవేశపెట్టారు అనేది చూసుకోండి. అది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సరే ఇక్కడ మనకి హరిత విప్లవం వల్ల ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం కూడా కొంత చూపించడం అనేది జరిగింది. ఏంటా ప్రతికూల ప్రభావం అని చెప్పేసానంటే, ఓకే, ఇక్కడ మనకి పురుగు మందులు వాడాం, పంట దిగుబడి అనేది బాగా పెరిగింది, ఉత్పాదకత పెరిగింది, ఉత్పత్తి పెరిగింది, ఆదాయ స్థాయి పెరిగింది. అలాగే మనకి వ్యవసాయ పరిశ్రమకి మరియు పరిశ్రమల రంగానికి, వ్యవసాయ రంగానికి అనుబంధం అనేది పెరిగింది. అంతా బాగానే ఉంది. కానీ డిసడ్వాంటేజెస్ ఏంటి? ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ మనకి ఆదాయ వ్యత్యాసాల పెరుగుదల అనేది పెరిగిపోయింది. ప్రాంతీయ అసమానతలు అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇది బాగా పండింది, కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడైతే మనం ఇంప్లిమెంట్ చేయలేదో ఆ ప్రాంతాలు వెనుకబడిపోయి ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ కొన్ని పంటలకే పరిమితి చేసాం మనం. దీన్ని కొన్ని పంటలకే పరిమితి చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ భూమి, నీరు, గాలి కాలుష్యం అయిపోయి కెమికల్స్ ఎక్కువ వాడడం వల్ల కాలుష్యం అనేది ఎక్కువగా పెరగడం జరిగింది. అంతేకాకుండా శ్రామికులు మనకు అనుకున్నంత స్థాయిలో ఉపయోగించుకోకుండా ఎక్కువ కెమికల్స్ని వాడాం కాబట్టి వాళ్ళ యొక్క లేబర్ ఫోర్స్ అనేది తగ్గించడం అనేది జరిగింది. నెక్స్ట్ సామాజిక సంబంధాలు బలహీనపడ్డాయని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది. సరే, ఏది ఏమైనప్పుడు కూడా ఏ పని చేసినప్పటికి కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఇట్ ఈస్ న్యాచురల్. కాబట్టి ఇక్కడ మనకి హరిత విప్లవానికి సంబంధించిన డేటా ఇంకా నేను కొంచెంగానే చెప్తున్నాను మీకు. హరిత విప్లవం అనేది ఇక్కడ మన నార్మల్ బోర్లా గురించి చెప్పుకున్నాం, ఎంఎస్ స్వామినాథన్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ప్రధానంగా మనకి హరిత విప్లవంలో వచ్చినటువంటి ఏంటంటే, గోధుమ, బియ్యము, జొన్నలు, మొక్కజొన్న లాంటి పంటల్లో హరిత విప్లవం అనేది 100% సక్సెస్ అయింది. మోర్ దెన్ 100% చాలా బాగా సక్సెస్ అయింది. కానీ పప్పు ధాన్యాలు కానీ, నూనె గింజలు లాంటి కొన్ని పంటల్లో అది ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది. అంటే అనుకున్న స్థాయిలో మనం రీచ్ అవ్వలేకపోయాం. ఎస్పెషల్లీ పప్పు ధాన్యాలు మరియు నూనె గింజలు. యాక్చువల్గా చెప్పాలంటే నూనె గింజల విషయంలో ఇప్పటికీ కూడా మనం ఇతర దేశాల నుంచి ఎక్కువ దిగుమతి చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ స్వయం సమృద్ధిని సాధించలేదు మనం నూనె గింజల విషయంలో. సరే, ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క హరిత విప్లవము, భారతదేశ హరిత విప్లవం మరియు ఆంధ్రప్రదేశ్ హరిత విప్లవాన్ని తప్పనిసరిగా చూడండి. హరిత విప్లవం 1960s ఉన్నటువంటి హరిత విప్లవం గురించి తప్పనిసరిగా మనకి బిట్ రావడానికి అవకాశం అయితే ఉంది. తర్వాత మనకి రెండవ పథకంగా చూసినట్లయితే ఏపీ పర్యాటక విధానం, ఏపీ టూరిజం పాలసీ 2025-29. యాక్చువల్గా కొన్ని పుస్తకాల్లో 25-30 అని వస్తుంది. ఏపీ పర్యాటక విధానం న్యూ పాలసీ ఇన్ 2025-30. యాక్చువల్గా ఎలాగంటే మనకి మరలా చెప్తున్నాను, ఈ యొక్క పాలసీ అనేది పాత గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పాలసీ అనేది 2025 మార్చి 31తో కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఆల్రెడీ పాలసీ రెడీ చేశారు మన వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రస్తుతం మన ప్రభుత్వం, అంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం అదే మన ప్రభుత్వం అవుతుంది. మన పరిపాలించేవారు మన నేతలు. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు చెప్పినటువంటి ఈ యొక్క పాలసీ 2025 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమల్లోకి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ దాంట్లో పర్యాటక విధానాలు తీసుకొచ్చిన ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయి? ఏపీ టూరిజం పాలసీ 2025-30లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయి? పర్యాటక రంగంలో 25,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా 25,000 crores పెట్టుబడులు పెట్టే విధంగా ఈ యొక్క పర్యాటక విధానాన్ని ప్రభుత్వం ఇటీవల కాలంలో తీసుకొచ్చింది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మొట్టమొదటిసారిగా ఈ యొక్క పర్యాటక రంగానికి, టూరిజంకి పారిశ్రామిక హోదా కల్పించారు, ఇండస్ట్రియల్ స్టేటస్ కల్పించారు. ఇప్పటి వరకు కూడా ఈ పర్యాటక రంగానికి ఇండస్ట్రియల్ స్టేటస్ అనేది లేదు. ఇండస్ట్రియల్ స్టేటస్ వచ్చింది అంటే దానికి అనేక రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తారు పర్యాటక రంగానికి. కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ యొక్క పర్యాటక రంగానికి ఇండస్ట్రియల్ స్టేటస్ కల్పించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అంతేకాకుండా ఈ రంగంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టచ్చు. ఇక్కడ మహిళలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, దివ్యాంగులు కానీ వీళ్ళకి అనేక రకాలైనటువంటి పెట్టుబడులు ఎవరైనా పెట్టినట్టయితే వాళ్ళకి అనేక రకాల ప్రోత్సాహాలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మన ఎంఎస్ఎంఈలకి ఎటువంటి రాయితీలన్నీ కల్పిస్తున్నామో అదే తరహాలో రాయితీలను వీటికి కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చేశారు టూరిజం డిపార్ట్మెంట్కి, టూరిజానికి. నెక్స్ట్ వీటి యొక్క లక్ష్యాలు మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఏపీ పర్యాటక విధానం 2025-30 యొక్క లక్ష్యాలు ఏంటి? లక్ష్యాలు చూసుకున్నట్లయితే, ఒకటి 2030 నాటికి జిఎస్టీపీలో పర్యాటక రంగం వాటా 15-20% ఉండాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. లాస్ట్ ఏమైందంటే, గతంలో
గత ప్రభుత్వంలో ఏమైంది అంటే గతంలో చూసుకున్నట్లయితే 2014-19 మధ్య కాలంలో ఈ యొక్క టూరిజం యొక్క టూరిజం యొక్క రేట్ ఎలా ఉందంటే ఓన్లీ 3.3% మధ్య ఉంది. 3.3% మధ్య ఉంది. కాబట్టి దాన్ని మనం ఎంతకు పెంచాలంటే ఇప్పుడు 15-20% పెంచాలని చెప్పేసి జిఎస్టీపీలో పర్యాటక రంగం యొక్క వాటా 15-20% చేయాలి. నెక్స్ట్ విదేశీయులు సంధించే రాష్ట్రాల్లో విదేశీయులు ఎక్కడైతే సంచరిస్తూ ఉంటారో, దర్శిస్తూ ఉంటారో, వస్తూ ఉంటారో ఆ ప్రాంతంలో దేశం మొత్తంలోనే 3వ స్థానంలో మనం అంటే ఎక్కువ మంది విదేశీయులు మన ఆంధ్రప్రదేశ్ని సందర్శించాలి. నెక్స్ట్ విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో మొదటి 10 స్థానాల్లో మనం ఉండాలి. రాష్ట్ర స్థూల ఆదాయంలో 4.6 నుంచి 8% వరకు మనకి యొక్క గ్రాస్ ఇన్కంలో మనకి ఏంటంటే 18% వరకు ఎక్కడి నుంచి 8% వరకు ఎక్కడి నుంచి రావాలంటే పర్యాటక రంగం నుంచి రావాలి. నెక్స్ట్ 12%గా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు 15%కి పెంచాలి. ఇవన్నీ లక్ష్యాలండి. ఈ లక్ష్యాలను కూడా తప్పనిసరిగా చదువుకోవాలి. కానీ ఏదైనా అడుగుతాడు 4 ఇచ్చి ఏబీసీ కరెక్ట్, బీసీ కరెక్ట్, ఏబీసీ కరెక్ట్ అలా సంథింగ్ ఏదో అడుగుతాడు. అది స్టేట్మెంట్ రూపంలో అడుగుతాడు. కాబట్టి ఉన్నటువంటి ఒక 7-8 ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ యొక్క 12%గా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలని 15% పెంచాలి. అదేవిధంగా పర్యాటకులు చేసే సగటు వ్యయం 17,000 రూపాయల నుంచి 25,000కి పెంచేలా చర్యలు తీసుకోవాలి. ఒక వ్యక్తి సగటున 17,000 వ్యయం చేస్తున్నాడు ఎవరో ఒక విజిటర్, కానీ దాన్ని 25,000కి పెంచే విధంగా చూడాలి. నెక్స్ట్ పర్యాటకుల సగటు విడితి కాలాన్ని 1 లేదా 2 రోజులు మాత్రం వస్తున్నాడు, 1-2 రోజులు ఉన్నాడు వెళ్ళిపోతాడు. కానీ వాళ్ళకి ఎక్కువ కాలం స్టే చేసేటట్టుగా మన ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ కాలం స్టే చేసేటట్టుగా వాళ్ళకి సదుపాయాలు కల్పించాలి. కనీసం 5 రోజులు ఇక్కడ ఉండేటట్టుగా వాళ్ళకి సదుపాయాలు కల్పించాలి. అదేవిధంగా తీర ప్రాంతాల్లో మనకి చిన్న పెద్ద అన్ని బీచ్లు కలిపి 283 బీచ్లు ఉన్నాయి. వాటిని ఇంకా అభివృద్ధి చేయాలి. నెక్స్ట్ పర్యాటక రంగం ద్వారా మొత్తం ఉపాధి కల్పనలో 20% ఉద్యోగాలు కల్పించాలి. 20% అడిషనల్గా ఉద్యోగాలని కల్పించాలి. అంతేకాకుండా హోటల్లో ప్రజెంట్ హోటల్స్ ఉన్నటువంటి మనకు లభ్యంగా ఉన్నటువంటి 3,500 గదుల సంఖ్యను 10,000కి పెంచాలి. నెక్స్ట్ ఈ చర్యల ద్వారా పర్యాటక రంగంలో రాబోయే రోజుల్లో 25,000 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించాలి. అది ఇంపార్టెంట్ పాయింట్ మనకి. రాబోయే రోజుల్లో పర్యాటక రంగానికి 25,000 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించాలి. డేటా అంతా కూడా మనకి ఎంతకీ మీకు ఎప్పటికప్పుడు స్లైడ్లు మారుతూ ఉంటాయి. ఈ యొక్క పర్యాటక రంగానికి సంబంధించినటువంటి అంశం మనం 2వ టాపిక్లో ఉన్నాం. ప్రజెంట్ 2వ టాపిక్లో ఉన్నాం. ఈ డేటా అంతా కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పిస్తున్నట్టు 2024 సెప్టెంబర్ 27న మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో ప్రకటించడం జరిగింది. 2024 సెప్టెంబర్ 27న పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇస్తున్నాము అని చెప్పేసి ప్రకటించారు. దేశంలో 11 రాష్ట్రాలు మాత్రమే, మొత్తం దేశంలో ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాలలో కేంద్రపాలిత ప్రాంతాల్లో 11 రాష్ట్రాలు మాత్రమే ఈ యొక్క పర్యాటక రంగానికి టూరిజానికి ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ కేటగిరీలో ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకి ఆ హోదా ఇచ్చినటువంటి రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి, కేరళ, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర ఇటువంటి స్టేట్స్ అన్నీ కూడా పర్యాటక రంగానికి పర్యాటక రంగానికి ఈ యొక్క మనకి ఇండస్ట్రియల్ స్టేటస్ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కూడా ఆ యొక్క స్టేటస్ ఇవ్వడం అనేది జరిగింది. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి సదుపాయాలు ఎంఎస్ఎంఈలకు ఎటువంటి సదుపాయాలు అయితే మనం కల్పిస్తున్నామో, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నామో అటువంటి సదుపాయాలని పర్యాటక రంగంలో కూడా కల్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి మీరు తప్పనిసరిగా చదవలసింది ఏంటంటే పర్యాటక రంగం ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ 2025-30 తప్పనిసరిగా చదవండి. నేను చెప్పిన దానికంటే ఇంకా డెప్త్గా చదవండి. కంపల్సరీ మనకి ఎగ్జామ్లో బిట్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సరే, ఇంక మనకి లాస్ట్ 3rd విషయం, 3వ అంశం గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. 3వ అంశం గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ విషయం 3వ అంశం. సూపర్ 6 పథకాలు. అక్కడ మనకి బోర్డు మీద కూడా కనపడుతుంది, thumbnailలో కూడా ఉంది, బోర్డు మీద కూడా కనపడుతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఎప్పటికప్పుడు ఆ స్లైడ్స్ అనేవి కొంచెం చూస్తూ ఉండండి. ఇక్కడ కొన్ని మామూలు స్లైడ్స్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే స్లైడ్స్ మీద ఆ యొక్క డేటా కూడా కొంత మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ స్లైడ్ మీద దానికి సంబంధించినటువంటి డేటా కూడా కొంత డిస్ప్లే చేయడం జరుగుతుంది. తద్వారా మీరు వెంటనే కాకుండా ఆ స్లైడ్ చూసినప్పుడు కంపల్సరీ ఎగ్జామ్లో స్ట్రైక్ అవుతుంది ఆన్సర్. సరే, ఇక్కడ మనకి ఏంటంటే మూడో అంశం సూపర్ 6 పథకాలు. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు, వాటి గురించి కూడా బ్రీఫ్గా చూద్దాం. వాటిలో మనకి ఏంటంటే నెంబర్
నిరుద్యోగ భృతి నెంబర్ 1 నిరుద్యోగ భృతి, నెంబర్ 2 తల్లికి వందనం, నెంబర్ 3 అన్నదాత పథకం, నెంబర్ 4 దీపం పథకం, నెంబర్ 5 ఆడబిడ్డ నిధి పథకం, నెంబర్ 6 మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం. ఈ 6 కూడా మనకి ఎలక్షన్ ముందే ప్రవేశపెట్టేటువంటి అంశాలు. వీటిలో కొంత అమౌంట్ పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత అమౌంట్ అనేది ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సరే, ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం, ఎక్కువ టైం లేదు కాబట్టి. మీరైతే మాత్రం కన్సర్న్ బుక్ మీకు నచ్చినటువంటి ఒక మంచి పుస్తకం తీసుకుని పూర్తి స్థాయిలో చదవండి, కంపల్సరీ మనకి బిట్టుపడుతుంది. ఇక్కడ మనకి స్టేట్మెంట్ రూపంలో ఇస్తాడు ఇవన్నీ కూడా, లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ఇస్తాడు. ఈ యొక్క నిరుద్యోగ భృతి ఆ పథకానికి సంబంధించినటువంటి అంశాల్లో ప్రతి వ్యక్తి ఎవరైతే కనీసం డిప్లొమా కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ పూర్తి చేసి ఉన్నారో వాళ్ళకి నెలకి 3,000 రూపాయలు, పర్ మంత్ 3,000 అనేది వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్లో రావడం అనేది జరుగుతుంది. వాళ్ళ వయసు ఎంత ఉండాలంటే 20 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. నెక్స్ట్, ప్రభుత్వం కానీ ప్రైవేట్ ఉద్యోగం ఏ ఉద్యోగం ఉండకూడదు, ఈవెన్ ప్రైవేట్ ఉద్యోగం కూడా ఉండకూడదు. తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఇవి కండిషన్స్. ఇలా ఉన్నట్లయితే అతని యొక్క అకౌంట్కి నెక్స్ట్ ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డుతో పాటుగా అక్కడ మొబైల్లో నెంబర్ అనేది ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి. అంతేకాకుండా ఆధార్ కార్డు అనేది బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి. విద్యా సర్టిఫికెట్లని, ఒరిజినల్ సర్టిఫికెట్లని ఉండాలి. ఈమెయిల్ ఐడి ఉండాలి. ఫోన్ నెంబర్ అనేది క్రియాశీలకంగా ఉండాలి, అంటే యాక్టివేషన్లో ఉండాలి. ఇలా చేసినట్లయితే వాళ్ళకి ఎవరైతే ఫుల్ఫిల్ చేశారో వాళ్ళ గ్రామ సచివాలయానికి వెళ్ళి వీళ్ళు అప్లై చేసుకున్నట్లయితే వీళ్ళకి త్వరలో, ఇంకా కంప్లీట్ చేయలేదండి, త్వరలో వాళ్ళకి నిరుద్యోగ భృతి అనేది రాబోతుంది. నెలకి 3,000. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి నెంబర్ 1 నిరుద్యోగ భృతి. నెక్స్ట్ తల్లికి వందనం. అమ్మఒడి అనేవారు ఇప్పుడు తల్లికి వందనం. ఈ యొక్క తల్లికి వందనంలో మనకి 15,000 రూపాయలు. ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మనిషికి 15,000 రూపాయలు. మనం చూస్తూ ఉంటాం, చాలాసార్లు వీడియోలో కూడా చూస్తూ ఉంటాం, నిమ్మల రామారెడ్డి గారు చెప్పినాడు మీకు 15 అన్నట్టుగా. వాస్తవంగా కూడా అలా ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం రెడీగానే ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే పేదల ఇళ్లలో చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున సహాయం చేస్తామని చెప్పి కూటమి యొక్క మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. దీనికోసం తల్లికి వందనం పథకానికి 2024-25 బడ్జెట్లో 6,487 కోట్లు కేటాయించారు. చిన్న విషయం కాదు, చాలా మంచి అమౌంట్, పెద్ద అమౌంట్. 6,487 కోట్లు. ఎవరైతే ఒక తల్లికి ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 రూపాయలు వాళ్ళ యొక్క తల్లి యొక్క అకౌంట్లోకి రావడం అనేది జరుగుతుంది. ఆ అమౌంట్ అంతా కూడా లెక్కేసి 6,487 కోట్లు ఈ యొక్క బడ్జెట్లో కేటాయించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క దాని యొక్క ప్రయోజనాలు ఏంటంటే, ఎప్పుడైతే ఎంత అమౌంట్ తల్లికి వస్తుందో ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేసినట్టు ఉంటుంది. అంతేకాకుండా తల్లులకు వాళ్ళకి ప్రత్యేకంగా పిల్లల్ని ఎలా పెంచాలి, ఏం పెంచాలనే విషయాలు కూడా వాళ్ళకి గుర్తుంటుంది, వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది. మానసిక ఆనందం, కుటుంబానికి ఎప్పుడైతే కొంచెం అమౌంట్ ఉంటుందో మానసిక ఆనందం కలుగుతుంది. అయితే అర్హతలు ఏంటి? ఈ యొక్క అర్హతలు ఏంటంటే, ఈ పథకంలో అన్ని వర్గాల తల్లులు కూడా అర్హులే. పలానా వర్గం వాళ్ళు పలానా కాదనడానికి లేదు, ప్రతి తల్లి కూడా అర్హురాలే. కానీ పేద కుటుంబాలకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఏమేమి డాక్యుమెంట్లు కావాలి? ఆధార్ కార్డు ఉండాలి, పిల్లల యొక్క జనన సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, తల్లులకు సంబంధించినటువంటి అంటే మదర్కి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, అలాగే బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉండాలి. ఇవి గ్రామ స్థాయి కమిటీలు ఉంటాయి. ఆ కమిటీలు సర్వే చేస్తే, కమిటీలు నిజ నిర్ధారణ చేసిన తర్వాత ఈ యొక్క అమౌంట్ రావడం అనేది జరుగుతుంది. సెకండ్ పాయింట్ అయిపోయిందండి. రెండో పాయింట్ అయిపోయింది మనకి. రెండోది అయిపోయింది. 3 స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఈ యొక్క సూపర్ 6 పథకాల్లో 3వ సూపర్ 6 పథకం ఏంటంటే అన్నదాత సుఖీభవ పథకం. అన్నదాత సుఖీభవ. యాక్చువల్గా మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకంలో పిఎం కిసాన్, ప్రధానమంత్రి కిసాన్ పథకాన్ని కలుపుకొని 20,000 రూపాయలు చెప్పారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకి 13,500 రూపాయలు మాత్రమే వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ 6,000 రూపాయలు వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ రిమైనింగ్ 7,500 కలుపుకొని టోటల్ 13,500 మాత్రం ఇప్పుడు పొందుతున్నాం. కానీ మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం ఏమని ప్రకటించిందంటే ప్రతి రైతుకు 20,000 రూపాయలు సహాయం చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. కాబట్టి బడ్జెట్లో అన్నదాత సుఖీభావకి ఇక్కడ మనకి ఈ యొక్క 2024-20 బడ్జెట్లో 4,500 రూపాయలు కేటాయించడం అనేది జరిగింది. 4,500 crores, 4,500 రూపాయలు కేటాయించడం జరిగింది రీసెంట్గా. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క దేనికి ఈ 4,500 కోట్లు దేనికంటే దానికి లక్ష్యం ఏంటి? రైతు భరోసా. ఇక్కడ మనకి అప్పుడు రైతు భరోసా అనేవాళ్ళు ఇప్పుడు అన్నదాత సుఖీభావం అని చెప్పేసి అన్నాం. దాని యొక్క లక్ష్యాలు ఏంటంటే రైతుల యొక్క ఆర్థిక భద్రతను మెరుగుపరచడం, రైతులు నష్టపోకుండా పంటకు అవసరమైనటువంటి పెట్టుబడి సాయం అందించడం, వ్యవసాయ ఉత్పత్తులు మెరుగుపరచడం,
దేశీయంగాను అంతర్జాతీయ మార్కెట్లో పోటీ శక్తిని రైతు తట్టుకునేలాగా వాళ్ళని తీర్చిదిద్దడం, రైతుల యొక్క రుణభారాన్ని తగ్గించుకోవడం, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను కల్పించడంలో ప్రభుత్వ భాగస్వామ్యాన్ని పెంచడం, ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నాయి. నెక్స్ట్ దాని అర్హత ఏంటంటే, అన్నదాత సుఖీభావ పథకానికి అర్హత పొందడానికి రైతులు 18 సంవత్సరాలు నిండి ఉండాలి, భారతీయ పౌరుడై ఉండాలి, ప్రభుత్వం నిర్దేశించినటువంటి అన్ని పత్రాలు అందించగలిగి ఉండాలి. ఇవన్నీ కూడా అర్హతలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 4వ పాయింట్, 4వ అంశం దీపం పథకం. దీపం 2 ఇటీవల కాలంలో 2024 నవంబర్ 1వ తారీఖున శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఇక్కడ మనకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ. ప్రతి సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. వాటి ప్రకారం చూసుకున్నట్లయితే డిసెంబర్ నుంచి మార్చి వరకు 1 సిలిండర్ ఇస్తున్నారు, ఏప్రిల్ నుంచి జూలై వరకు 2 సిలిండర్ ఇస్తున్నారు, ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు 3 సిలిండర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మరలా చెప్తున్నా, డిసెంబర్ టు మార్చి 1st సిలిండర్, ఏప్రిల్ టు జూలై 2 సిలిండర్, ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు 3 సిలిండర్ పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పథకం ప్రారంభం సందర్భంగా 2024 అక్టోబర్ 31 నుంచి మార్చి వరకు ఈ యొక్క మొదటి సిలిండర్ రాయితీతో ఇవ్వడం అనేది జరిగింది. ఈ కార్యక్రమాన్ని 2024 నవంబర్ 1న మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. మరి ఈ పథకానికి 2024-25 బడ్జెట్లో 895 కోట్లు మొదటి సిలిండర్ ధరను కవర్ చేయడానికి విడుదల చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అర్హతలే ఉండాలి అంటే, యొక్క వంట గ్యాస్ రాయితీని పొందాలంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి. కుటుంబ సభ్యులు ఎవరి పేరు మీద కనెక్షన్ ఉందో ఆ వ్యక్తి పేరు రేషన్ కార్డులో తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ భార్య పేరుతో రేషన్ కార్డు ఉంటే, భర్త పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉన్నా సరే అర్హులే. నెక్స్ట్ ఒక ఇంట్లో కనుక ఒక 3-4 గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లయితే ఒక కనెక్షన్ మాత్రం అమౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి అదేవిధంగా తెదేపా హయాంలో అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చినటువంటి దీపం కనెక్షన్లు కూడా ఈ యొక్క సిస్టమ్ వర్తిస్తుంది. గ్యాస్ రాయితీ జమ కావాలంటే కేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి. కాబట్టి ఇదంతా కూడా మనకి ఇంపార్టెంట్ డేటాగా మనం గుర్తుంచుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఈ రాయితీ రూపంలో ఏడాదికి 2,684 కోట్లు ఖర్చు అవుతుంది. 2,684 కోట్లు ఖర్చు అవుతుంది. అయినప్పటికీ కూడా ఉన్నటువంటి ప్రభుత్వం వెనుకడుగు వేయకోకుండా ఈ యొక్క ప్రజలకి 3 సిలిండర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇది మనకు చూసుకున్నట్లయితే 4వ అంశం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 5వ అంశం, 5th వన్, ఆడబిడ్డ నిధి. ఏంటి ఆడబిడ్డ నిధి, ఏం చేస్తున్నారు అని చెప్పి అంటే, ఇక్కడ మనకి 2024-25 బడ్జెట్లో 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు 1,500 రూపాయలు సాయం ఇస్తున్నాము అని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇక్కడ మనకి ఆ యొక్క పథకం ఏంటి, ఎంత కేటాయించారు, ఇంపార్టెంట్ మనకి ఎంత కేటాయించారు. ఈ బడ్జెట్లో 3,341 కోట్లు ఆడబిడ్డ నిధికి ఈ బడ్జెట్లో 3,341 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. ఏంటి, 18 సంవత్సరాలు నిండినటువంటి 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు 59 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఎంత ఇస్తారు అంటే, ప్రతి నెల 1,500 రూపాయలు ఆమె యొక్క అకౌంట్లో జమ అవడం అనేది జరుగుతుంది. అర్హతలు ఏమేమి ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసం కలిగి ఉండాలి, 18 నుంచి 50 సంవత్సరాల వయసు మధ్యగా ఉండాలి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులై ఉండాలి. ఇవన్నీ ఉన్నట్లయితే మనకి వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, చిరునామా ప్రూఫ్ అంటే రెసిడెన్స్ ప్రూఫ్, నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కనుక మనం వెళ్ళి అప్లై చేసుకున్నట్లయితే తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ యొక్క విధానం అనేది అమలు కాబోతుంది. వీటికి సంబంధించి ఈ యొక్క బడ్జెట్లో 3,341 కోట్లు ఆడబిడ్డ నిధికి కేటాయించడం జరిగింది. మనకి ఎంత కేటాయించారనేది ఇంపార్టెంటు, ఎంత కేటాయించారు మనకనేది ఇంపార్టెంటు, మర్చిపోవద్దు. అది చాలా చాలా ఇంపార్టెంట్. అర్హతలు ఏంటి, లక్ష్యాలు ఏంటి అనేది కూడా గుర్తుంచుకోవాలి. తర్వాత ఇంకా మనకి ఏపీఎస్ఆర్టీసీ అక్కడ మనకి దానికి సంబంధించినటువంటి ఫ్రీ ఉచిత బస్సు పథకం ఏంటి, మనకి ఈ పథకాన్ని కూడా సూపర్ 6లో ఒక భాగంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఉచిత బస్ పథకం. వీటిలో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా పౌరులందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తుంది. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలోని మహిళా పౌరులందరూ ఆంధ్రప్రదేశ్లో బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పౌరులను ప్రైవేటు వాహనాలకు బదులుగా ప్రజా రవాణాను ఉపయోగించమని ఈ యొక్క పథకం ప్రోత్సహిస్తుంది.
అంతేకాకుండా దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయంటే మహిళా పౌరులు రాష్ట్రంలో ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణించడానికి ఏమీ చెల్లించని అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి ఏమీ చెల్లించిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది, ఆధార్ కార్డునే టికెట్గా ఉపయోగపడుతుంది. ఆధార్ కార్డే టికెట్గా ఉపయోగపడుతుంది. ఇంకొక కండిషన్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ కండిషన్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక జిల్లావాసి అదే జిల్లా పరిధిలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఒక జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తి ఆ జిల్లాలోనే ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఇతర ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నప్పుడు సరిహద్దు దాటే వరకు మాత్రమే ఉచిత ప్రయాణం లభిస్తుంది. ఇతర రాష్ట్రాల్లో చేసే ప్రయాణానికి టికెట్ ధర చెల్లించాలి. గ్రామీణ మరియు ఇతర సాధారణ బస్సులకి కొన్ని బస్సులకు మాత్రమే, కొన్ని లిమిటెడ్ అంటే మనకి కొన్ని రకాల బస్సులు మాత్రమే ఈ యొక్క పద్ధతి అనేది వర్తిస్తుంది. వీటి వల్ల ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏపీఎస్ఆర్టీసీకి నెలకు 250 కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతుంది. ఆ యొక్క భారాన్ని ప్రభుత్వమే చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఇటువంటి సిస్టమ్ తెలంగాణ, కర్ణాటకలో కూడా ఈ యొక్క జీరో ఇక్కడ మనకి అలాగే తమిళనాడులో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి పథకాలు అనేవి అమల్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకి ఇదంతా కూడా మనకి ఇటీవల కాలంలో తెలంగాణ కూడా ఈ యొక్క విధానాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా అంటే అన్ని రకాల బస్సులకి కాదండి, కొన్ని రకాల బస్సులకి మాత్రమే. ఇప్పుడు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పల్లె వెలుగు, అల్ట్రా వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు కొన్ని ప్రాంతాలకు మాత్రమే దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. మిగిలిన అంశాల్లో ఇది ప్రవేశపెట్టలేదు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మరలా ఒకసారి రిమైండ్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. పిన్ టు పిన్ చదవండి. నేను చెప్పింది ఏ వేదం కాదు, నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా చదవకుండా, నేను చెప్పింది అయితే అథెంటిక్ డేటా, నేను చెప్పింది అయితే నేను ఖచ్చితంగా ఫాలో అయ్యానంటే అయితే సర్వే ఆర్ బడ్జెట్ లేదనుకున్నట్లయితే ఆ యొక్క రిపోర్ట్ని బట్టి మాత్రమే ఫాలో అవుతుంది తప్ప ఏదో ఆ పుస్తకం ఈ పుస్తకం అక్కడ ఇక్కడ వచ్చేసి చెప్పే ప్రసక్తి అనేది ఉండదు. అని అథెంటిక్ డేటా తీసుకుని దాన్ని మాత్రమే మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా నోట్స్ రూపంలో రాసుకోండి. నెక్స్ట్ ప్రతి పాయింట్ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. రేపు మరలా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్లో మనం చూసుకోవాల్సినటువంటి సంక్షేమ పథకాలకి పాత సంక్షేమ పథకాలకి కొత్త పేర్లు పెట్టారు. పాత సంక్షేమ పథకాలకు కొత్త పేర్లు పెట్టారు. ఏంటి ఆ కొత్త పేర్లు? దగ్గర నియర్లీ 20 వరకు 20-25 నేమ్స్ ఉంటాయి. నేమ్స్ చెప్తే చాలు ఇంకంతే. పాత పేరేంటి, కొత్త పేరేంటి అదొకటి చూసుకుందాం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక తీర్మానాలు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ కంపల్సరీ. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక తీర్మానాలు అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్ యొక్క ఇంధన రంగం దానికి సంబంధించినటువంటి పాలసీలు ఏమైనా ఉన్నాయా, ఫ్యూయల్ పాలసీ సంబంధించినటువంటి పవర్ పాలసీ, ఫ్యూయల్ పాలసీ దానికి సంబంధించిన అంశాలు ఏమైనా ఉన్నాయా, ఈ విషయాలను కూడా ఇంకేమైనా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నట్లయితే రోజుకు 3-4 చిన్న అంశాల గురించి తీసుకుంటూ మన ఏపీ ఎకానమీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి ఎకానమీలో ఇంకా ఎకానమీకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. తప్పనిసరిగా చదవండి, కష్టపడండి, ఖచ్చితంగా జాబ్ సంపాదిస్తారు. మీరు సిస్టమేటిక్గా చదవండి, ప్లానింగ్ ప్రకారం చదవండి. ఏది చదవకూడదో తెలుసుకుని దాన్ని పక్కకి పెట్టి చదవవలసిన దాన్ని మాత్రమే చదివి తప్పనిసరిగా మంచి మార్కులు సాధించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.